హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలు లేకుండా రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సాఫ్టీగా వస్తాయి. రాళ్ళలాగా కొడితే కొమ్మలోకి వెళ్ళేటట్టు కాకుండా చాలా సాఫ్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ఎలాగో మనం చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కాజు వేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని కిస్మిస్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మరియు తెల్ల ఉప్మా రవ్వ కూడా వేసుకొని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది వేపుకునేటప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు తీసి ఒక బౌల్లోకి పెట్టేసుకోవడమే. అదే ప్యాన్లో షుగర్ 3/4 కప్పు షుగర్ తీసుకొని దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కొంచెం లైట్ తీగపాకం వస్తే సరిపోతుందన్నమాట. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. దీనికోసం ఎక్కువ పాకం అనేది రానవసరం లేదు, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. దానికోసం నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఈ విధంగా లైట్గా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకోవాలి. అలాగే కాజు కిస్మిస్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రవ్వ పోసిన తర్వాత ఎక్కువ శాతం ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు దీన్ని కలుపుతూనే ఉండండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి ఈ విధంగా ఉండలు చుట్టుకోండి. ఇవి చాలా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట, దూదిలాగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పాలు లేకుండా రవ్వ లడ్డూలు చేశాను, ఇది ఫస్ట్ టైం అనమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ లడ్డూలు నిల్వ ఉంటాయన్నమాట. 10 నుండి 15 రోజుల వరకు ఉన్నా సరే ఎలాంటి బూజు కానీ పాడైపోవడం కానీ అసలు ఉండదు. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డు ఎంతో బలం. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.